ఉత్తరాంధ్రలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. శ్రీకాకుళంలో 10 సీట్లు తమవేనని అధికార కూటమి అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలాస, పాతపట్నం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అక్కడ ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైట్ మనం చూస్తున్నాం. శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం. 10 నియోజకవర్గాలు ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీ ఎన్నికల వేడైతే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రచారం అంతా కూడా నిన్నటితో ముగిసింది. ఈ 10 నియోజకవర్గాల్లో సంపూర్ణమైనటువంటి పట్టు సాధించాలని అటువైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రస్తుత కూటమి అభ్యర్థులందరూ కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ముఖ్యంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో లేకపోతే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అంటే పోలింగ్ డే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్లుగా అధికారులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికార పక్షం, ప్రతిపక్షం ఇప్పటికే పలు దఫాలుగా పలు విడతలుగా ప్రచారాన్ని ముమ్మరం ప్రచారం చేశాయి. సో ఎవరి విజయం పట్ల వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లే ఉత్తరాంధ్రలో ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళంలో 10 సీట్లు తమవేనని అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఆ 10 సీట్లలో కూడా అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి అభ్యర్థులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రేపు ఉదయం ప్రారంభం కానున్న ఎన్నికల కోసం అక్కడ పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా దోబూజులాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎండ బానుడి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎండైనా వానైనా దానికి తగ్గట్లుగా ఓటర్లందరూ కూడా తమ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని రావాలని కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి 10 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనేటటువంటి పోటీ అయితే కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో హోరాహోరీగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పలాసగా నియోజకవర్గం కావచ్చు, పాతపట్నం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పలాసలో ఇప్పటికే సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష వీరిద్దరి మధ్య కూడా హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది. మరోవైపు పాతపట్నంలో కూడా అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అభ్యర్థులను కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా పూర్తిస్థాయి అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ రాము లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఎంఎన్ఆర్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు కూడా మొత్తం 10 నియోజకవర్గాల్లో ఉన్న డిజిటల్ సెంటర్లు కూడా పోలీస్ సిబ్బంది కూడా డిస్పాచ్ అవుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల హోరాహోరీగా సాగనున్నాయి. శ్రీకాకుళంలో 10 సీట్లు తమవేనని అధికార కూటమి అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పలాస, పాతపట్నం, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంటుందని విశ్లేషకులైతే అంచనాలు వేస్తున్నారు.